ప్రాజెక్టుకు వరద నీరు అంతకంతకు పెరుగుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులు జలకణను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే గోదావరిలో వరద ఉధృతంగా ప్రవహిస్తుండగా కృష్ణమ్మ కూడా పరవళ్లు తొక్కుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 5 గేట్లెత్తి దిగువకు నీరు వదులుతున్నారు అధికారులు. ఎగువ నుంచి వరద ఇన్ఫ్లో అధికంగా ఉండడంతో జూరాల గేట్లు ఎత్తారు. ఈ సీజన్లో జూరాల ప్రాజెక్టుకు గేట్లెత్తడం ఇదే తొలిసారి. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు దిగువనున్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఇరిగేషన్ శాఖ. పోలీసుల అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలోని 10 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద నీరు పోటెత్తడంతో నీటిని దిగువకు వదిలి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తితే రైతులు తమ పంటలకు నీళ్లు అందుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టు గేట్ల గుండా ప్రవహించి పిల్ల కాలువల ద్వారా తన పంట పొలాలు తడిచి సస్యశ్యామలంగా మారుతుందని భావిస్తున్నారు. గత కొంతకాలంగా నీటి కోసం ఎదురుచూసిన రైతులకు జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఇక పంటలకు కొదవలేదని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.